సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వేదిక దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిసైన వారు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలా చేస్తే వారి భవిష్యత్తును కాపాడిన వారవుతారని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని చూసి చూడనట్లు వదిలేకుండా గుర్తించి పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజల సహకారం పోలీస్ శాఖకు అవసరమని తెలిపారు. అందరం కూడా చేతులు పైకెత్తి ఈ ఫ్రిడ్జ్ అందరం కూడా మనం దాన్ని చదవాలి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వల్ల కలిగే అవగాహన కలిగి ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం ఇలాంటి డ్రగ్స్ వాడమని చుట్టుపక్కల వాళ్ళు డ్రగ్స్ వాడినట్లు తెలిసినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ శాఖకు సమాచారం అందించి ఈ సమాజాన్ని మార్పు తెస్తామని మరియు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో చేస్తామని తెలంగాణను పార్టీ కార్యకర్తగా సమానం చేస్తున్నాం. ముఖ్యంగా మన చుట్టుపక్కల పరిసరాలు మనం గమనించాలి. ఎవరన్నా డ్రగ్ అడిక్ట్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ పోలీసుకు ఇన్ఫార్మ్ చేయాలి. చేయడం వల్ల వారి యొక్క భవిష్యత్తును మనం కాపాడిన వారు అవుతాం. కాబట్టి మీరు కూడా చూసి చూడనట్టు ఉండకుండా మీ నోటీస్కి వచ్చిన ఏ డ్రగ్ అబ్యూజ్ కార్యక్రమం ఉన్నా, ఎలాంటి పర్సన్ ఉన్నా కానీ ఈ డ్రగ్ సంబంధించి అడిక్ట్ అయినట్లయితే కంపల్సరీ మా నోటీసులో తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి మీ సహకారం కోరుకుంటున్నాం. దానివల్ల ఒక జీవితాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. అది ఈ డ్రగ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సొసైటీలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.